హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి వడియాలండి. మనం బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి ఒక 1 అవర్ వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యపిండికి 8 గ్లాసుల వరకు మనకి వాటర్ పడతాయండి. బియ్యపిండిని కలుపుకోవడానికి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని బియ్యపిండిలో వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిగిలిన 6 గ్లాసుల వాటర్ని మనం మరిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 6 గ్లాసుల వరకు నీళ్ళని గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి. మనం ఒక 2 గ్లాసులు పిండిలో పోసుకొని కలుపుకున్నాం కదా, మిగిలిన 6 గ్లాసులని మరిగించుకోవాలి. ఈ విధంగా మనకి మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని మరుగుతున్న నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనకి సగ్గుబియ్యం ఉడికినాక ఇప్పుడు మనం బియ్యపిండిని అందులో వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండలు లేకుండా ఉండలు గట్టిపోతుందండి. మనకి ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి వడియాలు మంచిగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోండి. ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని ఒకసారి నీళ్ళలో తడుపుకొని ఈ విధంగా నేల మీద పరుచుకోవాలండి. ఎండలో పరుచుకొని మనం చిన్న గుంటగడ్డతో ఈ విధంగా వడియాలని పెట్టుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోవాలి. పిండిని పల్చగా వేస్తే మనకి ఎండిపోయినాక తీసేటప్పుడు విరిగిపోతాయండి. అలాగే గరిటెతో అస్సలు రుద్దకూడదు. పిండిని ఈ విధంగా వేసుకోవాలి. అస్సలు రుద్దకూడదు పిండిని గరిటెతో. ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకున్నాక మనం మార్నింగ్ 8 వరకు ఈ వడియాలని పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈవినింగ్ వరకు త్వరగా ఆరిపోతాయి వడియాలు. మనకి చూసారు కండి, ఈవినింగ్ వరకు ఈ విధంగా ఆరిపోయాయి. ఇప్పుడు మనం ఆ క్లాత్ని రివర్స్లో వేసుకొని నీళ్ళు జల్లుకోవాలి. మనకి డైరెక్ట్గా తీస్తే వడియాలు రావండి. ఈ విధంగా నీళ్ళు జల్లుకున్నాక మనం ఒక్కొక్కటిగా క్లాత్ని మళ్ళీ తిప్పేసుకొని ఈ విధంగా క్రాస్లా మనం క్లాత్ని లాగితే మనకి వడియం ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. క్లాత్ని కొంచెం క్రాస్లో లాగాలి. ఈ విధంగా లాగితే మనకి వడియం ఈజీగా వచ్చేస్తుంది. కంపల్సరిగా మనం క్లాత్ని తడుపుకొని తీసుకోవాలి, లేకుంటే విరిగిపోతాయండి. ఈ విధంగా తీయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనం నెక్స్ట్ డే కంపల్సరిగా మళ్ళీ వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా వడియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ డే మళ్ళీ ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఏదైనా కంటైనర్ డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి.
ఇప్పుడు మనం వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేసి చూసుకుందామండి వడియాలు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకెంతో టేస్టీగా ఈ బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.